హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో మా తిరుపతి జర్నీ మీకు చూపిస్తున్నాను. ప్యాక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని పిక్స్ తీసుకున్నా, ఆ పిక్స్ అన్ని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఆ పిక్స్ అన్ని అయిపోయిన తర్వాత మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటిన్యూస్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్లో మ్యాక్సిమం నా జర్నీ చూపిస్తున్నానండి. తిరుపతి మమ్మీ హాయ్ చెప్పు. యాండి హాయ్ చెప్పండి. మేము మొత్తం లగేజ్ మొత్తం కింద పెట్టేసాం అండ్ మా డోర్స్ అన్ని లాక్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి మా హౌస్. మా బ్రదర్ వాళ్ళు కూడా మా పక్కనే ఉంటారు. జస్ట్ లిఫ్ట్ పార్క్ చేస్తుంది మా 2 హౌసెస్ని. అండ్ ఇది వచ్చేసి మా బ్రదర్ వాళ్ళ హౌస్. వాళ్ళు కూడా డోర్స్ లాక్ చేసేస్తున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము కిందికి వెళ్ళి మా జర్నీ స్టార్ట్ చేసేస్తాం. అండ్ మేము కిందకు వచ్చేసాం, నేను లోహి అండ్ మేము మొత్తం 10 మెంబర్స్ వెళ్తున్నాం పిల్లలతో కలిపి. యాక్చువల్గా ఈ ట్రిప్ ఎప్పుడో వెళ్ళాలి, లాక్డౌన్ వల్ల మేము ఆగిపోయాం. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం. కొంచెం మొత్తం సెట్ అయింది కదా, అందుకోసం వెళ్తున్నాం. సెట్ అయిందంటే పూర్తిగా సెట్ అవ్వలేదు, బట్ కొంచెం పర్లేదు అనేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ మేము మొత్తం లగేజ్ మొత్తం ఒక కార్లోనే ప్యాక్ చేస్తాం. ఇంకో కార్లో లోహి అన్నాడు నేను డిక్కీలో కూర్చుంటా అని గోల్ చేస్తే మేము అందుకే ఆ కార్లో మాత్రం స్పేస్ వదిలేసాం. అండ్ తను చూపిస్తున్నాడు ఇందులో నేను కూర్చుంటానని, బట్ కీస్ మాత్రం పైన ఉన్నాయి. ఆ విషయం వాడికి తెలియదు. తర్వాత చూసుకునేసరికి కీస్ లేవు. అండ్ మేము మొత్తం బెడ్షీట్ వేసి క్లీన్గా నీట్గా చేస్తాం. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా వాటర్ టిన్ క్యారీ చేస్తాం, వాటర్ కోసం ఇబ్బంది పడకూడదు అనేసి. పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకోసం. అండ్ మేము స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. అండ్ మేము వచ్చేసరికి 11కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ మేము ఎలా కూర్చున్నామంటే మా మమ్మీ డాడీ నేను మా బ్రదర్ కలిపి కూర్చున్నాం. తర్వాత చేంజ్ అయ్యాం, పార్ట్నర్స్ కింద చేంజ్ అయ్యాం. ఫస్ట్ అయితే ఇలా కూర్చున్నాం. యాక్చువల్లీ మేము మదర్ వాళ్ళ మ్యారేజ్ అయిన వెంటనే వెళ్ళాలి, బట్ లాక్డౌన్ స్టార్ట్ చేస్తారు అయిన తర్వాత నెక్స్ట్ మంతే. అందుకోసం మేము వెళ్ళలేకపోయాం. అందుకనేసి మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అండ్ తను వచ్చేసి మా మమ్మీ, మా బ్రదర్, నేను, మా డాడీ, ఇంకా మా పాప అందరం కలిపి వెళ్తున్నాం. ఫ్రంట్ కార్లో చూసారు కదా, లోహి డిక్కీలో కనిపించాడు కదా, తనే ఫైనల్గా డిక్కీలోనే కూర్చున్నాడు. అండ్ మేము చాలా కబుర్లు చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యాము. మేము చాలా స్నాక్స్ కూడా క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు చాలా స్నాక్స్ క్యారీ చేయాలి కదా. అండ్ మేము తినడం కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి రోడ్స్ అన్ని చాలా బాగున్నాయండి. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వెదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఆ రోజు. మీ పడుకుంది. తనకి హెయిర్ టై చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నాకేమో హెయిర్ టై చేయడం చాలా ఇష్టం. అండ్ తను పడుకున్న తర్వాత నేను ఇలా వేసాను. చాలా క్యూట్గా ఉంది కదా అసలు. అండ్ లేచిన తర్వాత వెంటనే వితిన్ మినిట్స్లో తీసేసింది. చూడండి, ఇప్పుడు చూపించాను క్యామ్లో. లేచిన తర్వాత చూసుకున్న తర్వాత అది అటు ఇటు తిరిగి జస్ట్ తీస్తుంది అంతే. దానికి అస్సలు ఇష్టం ఉండదు హెయిర్ టై చేయడం. అండ్ మేము ఫుడ్ తినడం కోసం మధ్యలో ఆగాము. ఇక్కడ మొత్తం చాలా బాగుంది అనేసి, కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ ఆగాము. అండ్ స్నాక్స్ టైం 3 అయింది టైం ఇప్పుడు. అండ్ మేము వచ్చేసి రవ్వ కేక్, ఇంకా బాదం బిస్కెట్స్, ఫ్రూటీ బిస్కెట్స్, ఇంకా చాకోపైస్ పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ క్యారీ చేశాము. అండ్ ఇంకా చాలా స్నాక్స్ తీసుకొచ్చాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి తింటున్నాం. అండ్ వెదర్ అయితే చాలా బాగుందండి. ఈ రోడ్ అయితే అసలు చెప్పలేము ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ ఇంకా హిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కర్నూలు పవర్ స్టేషన్ అండి, చాలా పెద్దది. అందుకోసం మీకు షూట్ చేశారు. చాలా బాగుంది అనేసి మీకు చూపిద్దామని. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ రోడ్స్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అండ్ సీనరీస్ అయితే ఇంక చెప్పనవసరంలా. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి, మొత్తం గ్రీనరీ. అండ్ ఇంకా క్లైమేట్ అయితే చెప్పలేము అసలు ఎంత బాగుందంటే ఆ రోజు క్లైమేట్ మొత్తం మబ్బులుగా ఉన్నాయి. వర్షం
అండ్ మిమ్మీ వచ్చేసి అవి తీసుకుంది, తను చూపిస్తుంది నేను ఇవి తీసుకున్నాను అనేసి. అండ్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం. ఆ బాబా విగ్రహం అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. అది మీకు చూపిద్దామనేసి షూట్ చేశాను. అండ్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ అట్ లాస్ట్ 12కి మేము హోటల్కి రీచ్ అయిపోయాం. తిరుపతిలో రూమ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడే మనం 3 days ఉండబోతున్నాం. అండ్ నైట్ 12 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. చాలా చాలా చలిగా ఉంది. మొత్తం అసలే ఉత్తనే చలిగా ఉంటుంది తిరుపతిలో అండ్ తిరుమలలో. అది 12 అయితే ఇంకా అసలు చెప్పలేం, చాలా చాలా చల్లగా ఉంది. ఇది కరోనా టైం కదా, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా శానిటైజర్స్ పెడుతున్నారు. అండ్ మనం మన శానిటైజర్ క్యారీ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు వచ్చేసి కార్ పార్క్ చేస్తున్నారు. ఈ లోపల మనం పైకి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ మేము వచ్చేసి 2 rooms తీసుకున్నాం. ఇది వచ్చేసి ఒక రూమ్, ఇంకో రూమ్ తర్వాత చూపిస్తాను. వాళ్ళు ఒక కెటిల్ ఇచ్చారు, కానీ మేము మా కెటిల్ని కూడా క్యారీ చేసుకున్నాం. ఈ టైంలో హాట్ వాటర్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం. అండ్ ఇంకో రూమ్లోకి వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ వేశారు. ఇది మేము వెకేట్ చేసేటప్పుడు తీసిన వీడియో, అందుకోసం మెస్సీగా ఉంది రూమ్ మొత్తం. నాకు ఈ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయి. మొత్తం ప్రతి రూమ్లో ఏసీ, ఫ్రిడ్జ్ ఇంకా కెటిల్ కామన్గా ఉంటున్నాయి. అండ్ సేమ్ మా హౌస్లో లాగానే ఇక్కడ కూడా మా 2 rooms మధ్యలో ఒక లిఫ్ట్ పార్క్ చేస్తుందండి. సేమ్ మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. నా నెక్స్ట్ వ్లాగ్స్లో మా తిరుమల దర్శనం ఎలా అయింది, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, తిరుపతిలో ఏ ప్లేసెస్కి వెళ్ళాం అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా